అయ్యో भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। एक साथ मराठ द्राविड उत्कल वंगा विंजय माचल यमुना गंगा उत्कल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे जय। ఇప్పుడు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మంతెన రమేష్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ యాపురం గారికి, అదేవిధంగా ట్రస్ట్ బోర్డ్ ఎంటైర్ ట్రస్ట్ బోర్డ్ మేనేజింగ్ కమిటీ మహిళా శాఖ, ఇక్కడికి వచ్చినటువంటి జీవిత సభ్యులు, ప్రముఖులు, మన తెలుగు వారందరూ, మిగతా దేశవాసులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎగరవేసిన జెండాను చూస్తే మనకెంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువుల్ని ఒక గర్వంగా ఇక్కడ బతుకుతున్నామంటే 1947లో మనకు వచ్చినటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రం రావటానికి ఎంతోమంది త్యాగదనులు, అంటే 100 సంవత్సరాలు పోరాడిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. అందులో మహాత్మా గాంధీ గారు, బాలగంగాధర తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, ఇటువంటి వాళ్ళ మొత్తం త్యాగంతో, కష్టంతో, ఫలితంతో వచ్చినటువంటి స్వాతంత్రం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. మనం చూసినట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకటే చెప్పారు. ఏమని? ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబౌట్ ఇండిపెండెన్స్, ఇట్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. ఒక మనిషికి, మనందరికీ ఈరోజు స్వేచ్ఛ వచ్చిందంటే ఏదో ఇండిపెండెన్స్ వస్తే స్వేచ్ఛ వచ్చినట్టు కాదు. మనందరం సొంతంగా సెల్ఫ్ డిస్కవరీ, ఒక మనిషి మన సొంతం గురించి మనం ఆలోచించి మనం ఏదైనా ఒక పని చేస్తే అది తప్ప ఒప్ప అని రియలైజేషన్ తెలుసుకున్నప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నమాట. సో
అటువంటి పెద్దల మనం తీసుకొని ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే 1928లో స్వాతంత్రానికి ముందే మన పెద్దలు స్థాపించినటువంటి ఈ మహాసభ అనేది ఏదో ఒక భవనం కాదు, మన తెలుగు వారందరికీ ఆశ్రయం. మనం చూసినట్లయితే ఇది ఒక ఆశ్రయం అయిపోయింది. ఇప్పుడు 100 సంవత్సరాలకు మనం దగ్గరగా పోతున్నాం. ఈ భవనం అంటే ఇక్కడ ఈ స్థలం ఇక్కడ నిలబడటానికి కారణమైనటువంటి కొందరు ప్రముఖులు, వారిలో ముఖ్యులు సోమంచి యజ్ఞయాన శాస్త్రి గారిని ఈరోజు గుర్తు చేసుకోవటం మనకు నిజంగా ఆయనకు గౌరవం ఇచ్చినట్లయితుంది, ఆయనకు ఆత్మకు శాంతిని ఇచ్చినట్లయితుంది. అదే కాకుండా మనం చూసినట్లయితే మన సభ కూడా, మన దేశం ఎలా దినదిన ప్రవృద్ధి చెందుతుందో మన సభ కూడా అలాగే చెందుతూ ఉంది. కానీ మనం యుగాలు మారుతున్నాయి, కాలం మారుతుంది. మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం. మనం చూసినట్లయితే మన తరం ఒక రకంగా అదృష్టవంతులం. ఎందుకంటే ఫోన్ లేనప్పుడు చూసాం చిన్నప్పుడు, దాని తర్వాత ఫోన్ వచ్చింది, మొబైల్ వచ్చింది, సాఫ్ట్వేర్లు వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనుషులు మాట్లాడట్లే, ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతుంది. మనకేం అవసరం లేదు. అంటే ఇంకా ఫ్యూచర్ ఏమవబోతుందో ఆ విధంగా జరగబోతుంది. అట్లాంటప్పుడు మన మహాసభను కూడా ఆ విధంగా తీసుకుపోయే బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే మనందరం కలిసికట్టుగా చేస్తేనే ఆ విధంగా అవుతుంది. ఈ కమిటీ, ఈ బీఓటీ, ఈ మహిళా శాఖ వచ్చినప్పుడు ఫస్ట్ కూర్చొని ఒకటే అనుకున్నాం, ఏ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సభది, ఫ్యూచర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనే ఉద్దేశంతో ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క మెంబర్తో కమ్యూనికేట్ చేయటం, అది ఎస్టాబ్లిష్ చేయగలిగాం, ఫుట్ఫాల్ పెంచగలిగాం. ఈరోజు చూసినట్లయితే ఇంతమంది స్వాతంత్ర దినోత్సవం రోజు రావటం అనేది నిజంగా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. సో నాణ్యమైన కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, ఇవే కాకుండా మన తెలుగు కల్చర్ని ఎప్పుడు పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. అది పరిరక్షిస్తూ కూచిపూడి అట్లాంటి కండక్ట్ చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేయాలి. సేవా కార్యక్రమాలు అంటే ఫ్యూచర్ ఏంటంటే పిల్లల ఇంట్రెస్టు, భవిష్యత్తు అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. దాంట్లో భాగంగా పిల్లలకి క్యారమ్స్ పోటీలు, ఆటల పోటీలు, అంటే క్రీడల్లో కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదే కాకుండా మెయిన్ హైలైట్ నేను చెప్తాను, ఎడ్యుకేషనల్ ఫైనాన్షియల్ ఎయిడ్. దాదాపు 150 మంది కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇనిషియేటివ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బీఓటీ వాళ్ళు మాకు లెటరే రాయడం జరిగింది, మీరు చేయండి ఇట్లాంటి కార్యక్రమాలని. అప్పుడు చేయటం, మెడికల్గా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలేదు, కాకుంటే వాకాడ్ హాస్పిటల్తో టైఅప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎవరైనా ఇండివిజువల్గా వస్తున్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసాం. కానీ ఫ్యూచర్లో ఒక స్కీమ్ రోల్ అవుట్ అవుతుంది, దాని ప్రకారంగా మనం ఫ్యూచర్లో మెడికల్ సంబంధించి కూడా హెల్ప్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనకు ఆధునీకరణ అవసరం. బిల్డింగే కాకుండా మనం టెక్నాలజీ కూడా తీసుకురావాలి. అందుకే ఒక యాప్ ఆల్రెడీ రెడీ ఫర్ ఇంప్లిమెంటేషన్, ఓన్లీ డిఎల్టీ కోసమని వెయిట్ చేస్తుంది. డిఎల్టీ అనేది మనకు ట్రాయ్తో మనం ఎన్రోల్మెంట్ చేయాలి, దానికి పర్మిషన్ కొంచెం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఓటీపీ అవన్నీ రావడానికి ఒక నెల నుంచి మన బాలకిషన్ గారు కష్టపడుతున్నారు, బాలకిషన్ గారు జనరల్ సెక్రటరీ గారు. సో అది త్వరలోనే యాప్ ఈరోజే లాంచ్ చేద్దాం అనుకున్నాం, కాకుంటే త్వరలో అది లాంచ్ చేసి ఇట్స్ గోయింగ్ టు బి ఎ రెవల్యూషన్ అనమాట. అది వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ యూ కెన్ టాక్. ఎప్పుడు మీరు సభతో ఇంట్లో ఉండి కూడా సభలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. సో ఇటువంటి ఇనిషియేటివ్లు అన్నీ తీసుకొస్తున్నాం. అదే కాకుండా భవనం ఇప్పుడు చూస్తే ఫేజ్ 2 ఈ మధ్యనే అన్ని రకాలుగా, అంటే ఒక బీఓక్యూ అనేది వచ్చింది, టెండరింగ్ ప్రాసెస్ జరగబోతుంది. బీఓటీ దాని మీద కూర్చొని కష్టపడి పనిచేస్తున్నారు. పైన కప్పు కూడా మార్చడం జరిగింది. ఎమ్మెల్యే ఫండ్తో 25 లక్షల రూపాయలు వచ్చాయి, ఫ్రీగా చేయటం జరిగింది. దానికి మందన్ రమేష్ గారు, ఏక్నాథ్ సంగం గారు కష్టపడి పనిచేసి తీసుకొచ్చారు. సో వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అన్నీ మనం మంచి సదుపాయాలతో ఇక్కడ భవనం కూడా ఉంటుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే మీ అందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఏంటంటే
ఈ కమిటీ వచ్చిన తర్వాత క్యాలెండర్ ప్రింటింగ్ ఫ్రీగా అయిపోయింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఫైనాన్స్ ఎయిడ్కి 60% మీరందరూ ఇచ్చిన డబ్బులతోనే ఇవ్వడం జరిగింది. సో కొన్ని కార్యక్రమాలకు కూడా సపోర్ట్ దొరికింది. అంటే ఇదంతా మీరందరూ మా మీద పెట్టినటువంటి విశ్వాసం అని చెప్పాలి. దీన్ని ఎక్కువ మేము దుర్వినియోగం చేసుకోకుండా ఇంకా మంచిగా ఏం చేస్తాం. ఇప్పుడు మనకి 2028లో మనం విజన్ 2028 అని పెట్టుకొని నెక్స్ట్ 2 monthsలో వి విల్ టార్గెట్. ఎందుకంటే మన సెంటనరీ 1928లో స్థాపించినటువంటి సంస్థ. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు, తర్వాత పిక్నిక్ కూడా 900 మందితో సక్సెస్ఫుల్గా ఏం డిస్కంఫర్ట్ లేకుండా జరగడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యూచర్ ఏంటిది అనేది, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ కూడా బై సెంటనరీ సెలబ్రేషన్కి ఎలా ఉండాలనేది మీ ముందుకు తీసుకొస్తాం. ఇటువంటి అన్నీ ఇప్పుడు మన మహాత్మా గాంధీ చెప్పారు, ఫ్యూచర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ అట్ ప్రెసెంట్. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏం చేస్తామో ఫ్యూచర్ మనకు దానికి ఫలితం ఇవ్వబోతుంది. సో ఆ విధంగా మేము అందరం ముందుకు పోతాం. దీనన్నిటికీ కారణం ఒక టీం వర్క్. బీఓటీ టోటల్గా మంతన్ రమేష్ గారు చైర్మన్, సెక్రటరీగా హరిప్రసాద్ గారు, మిగతా నలుగురు, ఏక్నాథ్ సంగం గారు, సాదేవ్ గారు, అదేవిధంగా డీజీ గారు, దేవరశెట్టి గంగాధర్, గాలి మురళి గారు, వీళ్ళందరూ బీఓటీలో అన్నీ మాకు సపోర్ట్ చేయటం. అదేవిధంగా నాకు ఇంకొకటి చెప్పాలి మీ అందరి ముందు. యాక్చువల్గా ముఖ్యమైన అదృష్టం ఏంటంటే మా జనరల్ సెక్రటరీ ఈజ్ హ్యావింగ్ అంటే ట్రిమండస్ ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఎప్పుడూ అవైలబుల్ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ. సో అది నాకు అదృష్టం, నాకే కాదు మన టీం మొత్తానికి అదృష్టం. అదేవిధంగా అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ మన తాళ నరేష్ గారు, హీ హెస్ గాట్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ తెలుగు సమాజంలో గురించి. ఆయనకు తోడుగా ఒక హనుమంతుడిలాగా మాకు కట్కం గణేష్ ఉన్నాడు. మీకు ఇన్ని ఎన్రోల్మెంటు ఇన్ని అవుతున్నాయంటే కారణం ఆయన వెనక్కి కూర్చొని కష్టపడి పనిచేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే పేరున ఇదేదో ఒక ఫేజ్ కాదు, ఇట్స్ ద టీమ్ వర్క్ అన్నమాట. అదేవిధంగా సాంస్కృతిక శాఖ గాజంగి వెంకటేష్ గారు, ఒక పని ఇచ్చామంటే ఇంకా ఆయన నిద్రపోరు, ఊరికి ఇక్కడే తిరుగుతుంటుంటారు. ఆయనతో పాటు అల్లె శ్రీనివాస్, ఆయన అలాంటి వాళ్ళే. అదేవిధంగా చూసినట్లయితే బొమ్మగడ్డి కైలాష్ గారు, తర్వాత మచ్చ సుజాత. ఒకప్పుడు లిటరరీ డిపార్ట్మెంట్ అంటే ఏదో 4 కవితలు చెప్పి అంటే అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఏదేదో కవితలు చెప్పి వాళ్ళకి సన్మానం చేసి మనం పంపించడం. మేము దీన్ని మార్చదలుచుకున్నాం. ఎవరు వచ్చినా దాని మీద కవితలు కవులున్నా లేకున్నా దాన్ని లిటరరీ డిపార్ట్మెంట్ అండ్ క్రీడల డిపార్ట్మెంట్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసి ఇప్పుడు పిల్లలకి ఈరోజు మెరిటోరియస్ వాళ్ళకి రికగ్నిషన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒక ఐఐటి లెక్చరర్ రాబోతున్నారు ఫ్యూచర్లో. ఇక్కడ టిప్స్ అనమాట, ఐఐటిలో షార్ట్ కట్స్ ఉంటాయి. మీరు 10 నిమిషాలు చేసే ప్రాబ్లమ్ని జస్ట్ 30 secondsలో హౌ టు సాల్వ్, వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్. సో దానికి సాంస్కృతిక శాఖ, తర్వాత సాహిత్య శాఖ అండ్ క్రీడల శాఖ వాళ్ళు కూడా చూస్తున్నారు. అదేవిధంగా కమిటీ మెంబర్స్, మాకు ట్రెజరర్, ఇవన్నీ చేయాలంటే మాకు డబ్బులు ఉండాలి. సో మా ట్రెజరర్ పాపం సొంత డబ్బులైనా ఫస్ట్ పెట్టుకుంటాడు, తర్వాత తీసుకుంటాడు, అటువంటి ట్రెజరర్. సో అప్పుడప్పుడు తీసుకోడు కూడా, అదే నిజమే. సో రియల్లీ వీఆర్ అంటే నిజంగా మాకు అదృష్టం అని చెప్పాలి. మాకు కమిటీ మెంబర్స్గా సీనియర్స్ చిందం భాస్కర్ గారు, అల్లం నాగేశ్వరరావు, కుప్పల రమేష్, దాస్, మా చిలక వినాయక్ అనుకున్నాడు. తర్వాత కూర్చొని బాలకిషన్, ఆయన చాలా అంటే టెక్నాలజీ పరంగా వాటికి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మా మహిళలు రత్నమాల గారు, తర్వాత సువర్ణ గారు, ఇంకేమన్నా మిస్ చేశానా? సో మహిళా శాఖ ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు దేర్. సో వాళ్ళు మహిళా శాఖ కూడా వాళ్ళు మేము పూజలు అవి చేస్తామంటే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాటిని కూడా కొంచెం వినూత్నంగా తీసుకురండి, మంచి ప్రోగ్రామ్ చేయండి. వాళ్ళు కూడా విని మహిళా శాఖ మొత్తం మేఘమాల గారు అండ్ పద్మ గారు అండ్ ఎవ్రీబడి మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్, ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో బై 2028 వీ హ్యావ్ టు సీ న్యూ మహాసభ, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్, అందరి అంటే మనసులలో చేంజ్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం దొరికినందుకు నేను నిజంగా గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మాత గీతంతో ఈ కార్యక్రమం ముగిస్తాం. దాని తర్వాత వందే మాత గీతంతో ఈ కార్యక్రమం ముగిస్తాము. వందే మాతరం వందే మాతరం శుభలాం శుభలాం మలయక శీతలాం సత్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్రజోష్నా పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సువాసిని సుమధుర భాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా की जय. धन्यवाद.